వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. నేను మీ జంగం శివయ్య అండి. డిఎస్సి అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో డిఎస్సి సంబంధించి 6100 పోస్టుల ప్రతిపాదనను అయితే క్యాబినెట్ ఆమోదం పొందింది. కాబట్టి గెజిట్ రూపంలో రేపు ఎల్లుండో డిఎస్సికి సంబంధించి ఏ రోజు అప్లికేషన్, ఏ విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా 2-3 రోజుల్లో ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఈరోజు కేబినెట్ ఆమోదం పొందిందంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం ఎలక్షన్ల ముందే డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికి అయితే 100% సుముఖతుందని అర్థం చేసుకోవచ్చు. ఇక అయితే ఎవరైతే డిఎస్సికి నిజంగా కరెక్ట్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళంతా తప్పకుండా విజయం సాధిస్తారు. అయితే కూడా ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేసి నోటిఫికేషన్ ఇచ్చినా సరే ఎలక్షన్ల తర్వాతనే ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశాలు 100% ఛాన్స్ ఉన్నాయి. ఇక టెట్ అన్నారు సార్, నిన్న మొన్న టెట్ న్యూస్ చెప్పారు, మీరే చెప్పారు కదా టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, సైట్లో అప్డేట్ చేస్తారని. మరి ఏంటి సార్ ఇదంటే తప్పకుండా అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ నిర్వహించిన తర్వాత డిఎస్సికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే టెస్ట్ ఆల్రెడీ నిన్న లాస్ట్ న్యూస్ తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం సర్కారసే ఒక 15 రోజులు గ్యాప్ అటు ఇటుతో రెండింటికి అప్లికేషన్ స్వీకరించడం, టెట్ నిర్వహించిన వెంటనే కూడా డిఎస్సి నిర్వహిస్తాం అన్న విధానంలో అయితే ప్రభుత్వం చెప్పుకురావడం జరిగింది. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల గారు కూడా దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు, టెట్ నోటిఫికేషన్కు డిఎస్సి నోటిఫికేషన్ చాలా పెద్ద తేడా అయితే ఉండదండి. ఒక 15 డేస్ గ్యాప్తో అయితే నిర్వహించవచ్చు. అయితే కూడా టెట్ తర్వాతనే డిఎస్సి అయితే ఉంటుంది. కాబట్టి ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా మొదట మీరు ప్లానింగ్ చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే డిఎస్సి అనేది ఒక యుద్ధం లాంటిది. ఎన్నో సంవత్సరాల నిలబడి పోరాడిన వాళ్ళకి విజయం సాధించడానికి అవకాశం ఉంది. ఇక ఎవరైతే గత 4 సంవత్సరాలుగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో, అహర్నిశలు నిద్ర మానేసి బాధలు కష్టాలు ఎదుర్చి డిఎస్సి కోసం ఎవరైతే నిజంగా పోరాడారో వాళ్ళకి ఇది ఒక మంచి వార్తగా చెప్పుకోవచ్చు. అయితే నిన్న మొన్న అయిపోయిన డిఎడ్ డిఈడి అభ్యర్థులు కానీ, బీఈడి అభ్యర్థులు కానీ, స్కూల్ అసిస్టెంట్ కోసం కానీ, ఎడ్జిటి పోస్టులకు కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఇది మంచి వార్త. ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో టీచర్ పోస్టులు అనేవి రావు. ఆల్రెడీ జగన్ ప్రభుత్వం డిజిటలైజేషన్ చేసింది. ప్రతి ఎలిమెంటరీ స్కూల్కి కూడా ఒక టీవీ, దాని ఏమంటారు మానిటరింగ్ పెట్టేసి టీవీ ద్వారా క్లాసులు చెప్పాలనే ఉద్దేశంతో ఉంది. భవిష్యత్తులో టీచర్ అవసరమే లేకుండా చేస్తుంది. విద్యా వ్యవస్థను అయితే సర్వనాశనం అయితే ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది. ఇక భవిష్యత్తులో టీచర్ అన్నవాడి అవసరం లేకుండా విద్యార్థులను అయితే చెడగొడుతున్న ప్రభుత్వం ఏదంటే ఈ ప్రభుత్వం చెప్పుకోవచ్చు. కాబట్టి భవిష్యత్తులో డిఎస్సి నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. వచ్చింది ఇదే ఒక లాస్ట్ నోటిఫికేషన్. ఎవరైనా టీచర్ కావాలని కలలు కన్నారో వాళ్ళకి ఇదొక్కటే చివరి నోటిఫికేషన్. చచ్చినా బతికినా ఇదొక నోటిఫికేషన్లోని జాబ్ కొడితేనే టీచర్లుగా గలరని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చాలా తక్కువ రోజులు ఉంటుందండి. మహా అంటే ఒక 50 డేస్ లేదా 60 డేస్లో నోటిఫికేషన్ షెడ్యూల్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాడు. ఎందుకంటే మనకు ప్రిపరేషన్కి 40 డేస్ ఇచ్చేస్తాడు. తర్వాత ఇప్పుడు ఆన్లైన్లో ఉంటాడు. ఒకవేళ ఆన్లైన్లో టెట్ నిర్వహిస్తే మాత్రం ఈయన ఎలక్షన్లకు ముందే అయితే ఎటువంటి నోటిఫికేషన్ ఫిలప్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉండవు. ఒకవేళ ఆఫ్లైన్కి వెళ్ళిపోతే ఒకటే రోజు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఇలాంటి అప్డేట్స్ ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే త్వరలో అనేది మీకైతే అప్డేట్ అందిస్తారు. ఇది ఇంతవరకు సమాచారం అండి. ఇక డిఎస్సి షెడ్యూల్ వచ్చినా, టెట్ షెడ్యూల్ వచ్చినా ఏ డేట్ ఏ ప్లాన్ చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అదేవిధంగా టెట్కి డిఎస్సికి ఏ బుక్స్ చదివితే బాగుంటాయి, మంచి స్కోర్ వస్తాయి అన్న విధానంలో కూడా బుక్స్ కూడా త్వరలో రిఫరెన్స్ వీడియో చేస్తున్నానండి. ఇక ఇలాంటి మంచి న్యూస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ధన్యవాదాలండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.